వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఎస్జీటీ బదిలీలను చేపట్టాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. గతంలాగే బదిలీల ప్రక్రియను మాన్యువల్ గా నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతున్న టీచర్లకు పీడీఎఫ్ ఎమ్మెల్సీ బి గోపీనాథ్ మద్దతు పలికారు. దీనిపై మరింత సమాచారం ఐ న్యూస్ కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు. టీచర్స్ బదిలీ ప్రక్రియ అయితే మొదలైంది. దీనికి సంబంధించి వెబ్ కౌన్సిలింగ్ ద్వారా చెయ్యాలంటూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. కాదు ఏవైతే మాన్యువల్ ద్వారా చేయాలంటూ ఎవరైతే ఎస్సీజెడ్ టీచర్స్ అయితే నిరసన తెలిపే పరిస్థితి కనబడుతుంది. దీనికి మద్దతుగా టీచర్స్ ఎమ్మెల్సీ బి గోపీనాథ్ గారు వారు మద్దతు కూడా ఇచ్చే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మన వద్ద ఎమ్మెల్సీ ఉన్నారు, వారు అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు టీచర్స్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈరోజు చదువు చెప్పే ఉపాధ్యాయులందరూ కూడా వీధెక్కే పరిస్థితి కనబడుతుంది. ఇదంతా కారణం ఏ రకంగా చూడొచ్చు? ఏదైతే రాష్ట్రంలో ఉపాధ్యాయులు బదిలీలు జరపాలని చెప్పి జీవో నెంబర్ 22ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ జీవో నెంబర్ 22లో చాలా అసంబద్ధాలు ఉన్నాయి. ఈ అసంబద్ధాలని సవరణ చేయాలని చెప్పి కోరిన అధికారులు కానీ ప్రభుత్వం కానీ ముందుకు రానటువంటి పక్షంలో అనివార్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఎప్పుడూ లేనటువంటి విధంగా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పేరు చెప్పి పోరాటానికి పిలిపివ్వటం జరిగింది. ఈ పోరాటానికి తలొగ్గి రాష్ట్ర స్థాయి అధికారులు నాయకత్వాన్ని చర్చలకు పిలిచారు. చర్చలకు పిలిచిన తర్వాత కొన్ని అంశాల్లో సంఘాలు కూడా ఒక అడుగు దిగినాయి, అలాగే ప్రభుత్వం కూడా ఒక అడుగు దిగి కొన్ని అంశాల మీద మధ్య మార్గంగా ఒప్పందం కుదిరింది. ప్రధానంగా సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకి మాన్యువల్ కౌన్సిలింగ్ జరపాలని చెప్పి ఐక్యవేదిక పట్టుపట్టడంతో అనివార్యంగా ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఆ చర్చల్లో విద్యాశాఖ అధికారులు మాన్యువల్ కౌన్సిలింగ్ ఎస్జీటీలకి జరుపుతాం, మిగిలినటువంటి కేడర్లకి వెబ్ కౌన్సిలింగ్ జరుపుతామని చెప్పి ఒక మధ్య మార్గం ఒప్పందం కుదిరింది. ఇది ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఒప్పందం. మిగిలిన కేడర్ల యొక్క బదిలీలు అయిపోయిన తర్వాత ఏదైతే మరలా ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడకుండా రాత్రికి రాత్రి సెకండ్ గ్రేడ్ టీచర్లు కూడా వెబ్ కౌన్సిలింగ్ జరుపుతాము, మీ మాట మాకు లెక్కలేదు అనే విధంగా ఈ రోజున నియంత్రితంగా ఈ రోజున రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ముందుకు పోతా ఉన్నారు. ఎందుకు మేము మాన్యువల్ కౌన్సిలింగ్ అడుగుతూ ఉన్నామంటే మొన్న జరిగినటువంటి 200-300 మంది స్కూల్ అసిస్టెంట్ల యొక్క వెబ్ కౌన్సిలింగ్లో అనేక తప్పిదాలు జరిగినాయి. ఆ తప్పిదాలకు సంబంధించిన టెక్నికల్ ప్రాబ్లమ్స్ని అటు జిల్లా శాఖ అధికారులు కానీ రాష్ట్ర శాఖ అధికారులు కానీ దాన్ని సవరణ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా 200-300 మందికే ఆప్షన్స్ పెట్టుకుంటేనే ఈ తప్పిదాలు జరిగితే ఒక ఉమ్మడి ఈ తూర్పుగోదావరి జిల్లాలోనే దాదాపు ఒక కంపల్సరీ సెకండ్ గ్రేడ్ టీచరు 3000 ఆప్షన్స్ పెట్టుకోవాలా. 3000 ఆప్షన్స్ పెట్టుకోవాలంటే దాదాపు ఆ కంప్యూటర్ దగ్గర 4 నుంచి 5 గంటలు సమయం వృధా చేయకుండా కూర్చోవాలా. ఆ పెట్టుకున్న తర్వాత కూడా మొత్తం వెబ్ ఆప్షన్స్ అన్నీ వెళ్తాయా, కరెంట్ ఉంటుందా, ఆన్లైన్ ఉంటుందా, వాళ్ళు చేసినటువంటి సాఫ్ట్వేర్ కూడా చాలా నాచురకమైనటువంటి సాఫ్ట్వేర్. గతంలో ఈ విధంగా పెట్టుకున్నటువంటి సందర్భంలో ఈ 3000 ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ప్రింట్అవుట్ తీసుకుంటే 200 మాత్రమే ఆప్షన్స్ వచ్చి మిగిలినవి రాలేనటువంటి పరిస్థితి. మళ్ళా మొదటికెళ్ళి ఆప్షన్స్ పెట్టుకునే పరిస్థితి ఉంది. సో ఇటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి సందర్భంలో మాన్యువల్ కౌన్సిలింగ్ని జరపాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. మేడం చెప్పండి, ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇదే విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఉపాధ్యాయ పక్షాన్ని ఉన్నాము, ఏవైతే వైసీపీ ప్రభుత్వం టీచర్లు దగా చేశారని చెప్పారు. అయితే ఇప్పుడు చూసాం సెకండ్ గ్రేడ్ టీచర్స్కి ఈ రోజుకి వెబ్ కౌన్సిలింగ్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు, మీరు మాన్యువల్ అంటారు. అంటే దీన్ని చూస్తే ఎలా అనిపిస్తుంది మీకు? ఉమ్మడి ఐక్యవేదిక ద్వారా జరిగినటువంటి చర్చల్లో ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ చేస్తామని మాట మాత్రం ఇచ్చారు. జీవోలో లేదని చెప్పి మా వాళ్ళు ప్రస్తావన చేసినప్పటికీ మీకు మేము మాట ఇచ్చాం కాబట్టి మా మాట ప్రకారం మేము చేస్తామని చెప్పారు. తీరా చూస్తే మొన్న ఎంఈఓలందరికీ కూడా జిహెచ్ఎంలందరికీ వెబ్ఎక్స్ మీటింగ్ పెట్టి మీరు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి బదిలీలు వెబ్ ఆప్షన్స్ పెట్టించేటటువంటి పనిలో ఉండండి అని చెప్పి వాళ్ళు చెప్పారు. చెప్తే మా ఐక్యవేదికగా ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాము. అప్పుడు విజయవాడలో జరిగినటువంటి ధర్నాకు మించి మేమందరం కూడా ఉపాధ్యాయులందరం కూడా మహా ఉద్యమాన్ని చేయబోతున్నామని చూసాం కదా. ఏవైతే సెకండ్ గ్రేడ్ టీచర్స్ సంబంధించి బదిలీల్లో వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియ అంటూ పక్కదో పట్టించడం అది ఎంతవరకు సమంజసం? ఖచ్చితంగా మీరు మాన్యువల్గా చేయాలి, లేదంటే మా యొక్క నిరసన ఇంకా ముందుకెళ్తాము. అలాగే విజయవాడ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి కమిషనరేట్ కూడా మేము ముట్టడిస్తాము, ఇంకా ఉద్యమం మరింత చేస్తామని చెప్పి ఓ పక్క ఎవరైతే విద్యాసంఘాలు చెప్తున్నాయి, మరో పక్క నేను ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఓఎస్డీ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది, అలాగే వాయిస్ రికార్డ్ కూడా జరిగింది. మరో గంట సేపులో కూడా వారు రిప్లై అవ్వకపోతే మరింత ఉధృతంగా ముందుకెళ్తామని చెప్పి ఒక పక్క ఎమ్మెల్సీ బి గోపీనాథ్ చెప్పే పరిస్థితి. ఇదే కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్ కాకినాడ జిల్లా కాకినాడ.